నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. హైడ్రా దీని పేరు చెప్పగానే కొంతమందికి అయితే హడలుకు పుట్టిస్తున్న విషయం ఇది. హైడ్రా బుల్డోజర్ కదులుతుందంటే ఈ రోజు ఎవరికో మూడినట్టుగానే తెలుస్తుంది. అట్లాగే మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా సున్నం చెరువుకు సంబంధించి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్స్ కానీ కొత్తగా కడుతున్న బిల్డింగ్స్ను కూడా కూల్చేసిన పరిస్థితి మనం చూసాం. అక్కడ పేద ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా చూసాం. మరి అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది ఏమంటారు అంటే పేద ప్రజల్ని వదిలేయాలని చెప్పి మనం కూడా గతంలో కొంత కంటెంట్ కూడా మనం చేయడం జరిగింది. దాని మీద ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మీద. అలాగే పెద్ద పెద్ద విల్లాలు కూడా కూల్చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి ఇటీవల మనం ఇప్పుడు ఏంటంటే ట్యాంక్ బండ్కి సంబంధించి ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ రివర్ దగ్గర ఉన్నాం. మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. సో ఇక్కడ కూడా కొంతమంది అంటే ఓవైసీ లాంటి వాళ్ళు కూడా ఒక సవాల్ విసరడం జరిగింది హైడ్రాక్ కూడా. అంటే ట్యాంక్ బండ్ మీద కూడా ప్రసాద్ ఐమాక్స్ లాంటివి కానీ లేదా కొన్ని జలవిహార్ కానీ థ్రిల్ సిటీ లాంటివి కానీ కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి కదా, మరి వాటి పరిస్థితి ఏంటని చెప్పేసి చాలా మంది దీని మీద సవాల్ విసిరిన పరిస్థితి కూడా చూసాం. హైడ్రాకి ఇవన్నీ ఎందుకు కనపడట్లేదని. మరి ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. మనం ఇదే మనకు ఏదైతే థ్రిల్ సిటీ ఉందో ఈ థ్రిల్ సిటీ అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుదని కూడా కొడుకు పేరు మీద ఉందని కూడా వార్తలు ఉన్నాయి. దీని మీద అంటే దీన్ని రిజిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళ కొడుకే దీన్ని నడిపిస్తున్నాడని కూడా ఉంది. మరి దీనికి కూడా నోటీసులు రాబోతున్నట్టు, త్వరలో ఈ థ్రిల్ సిటీని కూడా కూలుస్తామంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు రావడం జరిగింది. నిన్న కూడా హైడ్రా కమిషనర్ హెచ్ఎండిఏ అధికారులతోనూ అలాగే జిహెచ్ఎంసీ అధికారులతో కూడా ఒక సమీక్ష నిర్వహించి దీని మీద ఖచ్చితంగా ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. ఈ ట్యాంక్ బండ్ మీద ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ప్రధానంగా దీనికి సంబంధించి ఒక కంప్లీట్ నివేదిక అయితే నాకు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ అయితే ట్యాంక్ బండ్ మీద ఉన్న అక్రమ కట్టడాలని చెప్పేసి చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి జలవిహార్ కావచ్చు, కొన్ని ఈట్ స్ట్రీట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అనాధికారంగా ప్రైవేట్ వాళ్ళు నడిపించే కొన్ని ఏవైతే భవనాలు ఉన్నాయో ఇక్కడ అక్రమ కట్టడాలు, వాటిని అన్నిటిని కూడా కూల్స్తామంటూ కూడా హైడ్రా దీని మీద యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే రావడం జరిగింది. ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇవన్నీ కూడా అక్రమ కట్టడాలుగా నిర్ధారించబోతున్నారు అధికారులు. దీనికి త్వరలోనే కొన్ని రోజుల్లోనే వీటిని అన్నింటిని కూడా డిమాలిష్ చేయాలని చెప్పి డిసైడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైడ్రాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే హైడ్రా చాలా విస్తృతంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది ఏవైతే అక్రమ కట్టడాల మీద. కానీ ప్రధానంగా ఏదైతే వాళ్ళు చెప్తున్న ఫామ్ హౌస్లు కానీ వాళ్ళ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళని మాత్రం ఎక్కడా కూడా టచ్ చేసిన దాఖలాలు లేవు ఇప్పటిదాకా కూడా. అంటే ఫస్ట్ నుంచి చూసుకుంటుంటే ఏదన్నా కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళకే నోటీసులు ఇవ్వడం కానీ, లేదంటే అక్రమ కట్టడాలు పేదలు ఎవరైతే ఉన్నారో బస్తీల్లో నోటీసులు ఇవ్వడం కానీ ఇవే చేసిర్రు. మొన్న సున్నం చెరువు విషయంలో అయితే 1-2 బిల్డింగ్స్ ఫ్లాట్స్ ఉన్నా కూడా మిగతా అన్ని కూడా అక్కడ ఉన్న గుడిసెలు, స్థానికులు ఎవరైతే గుడిసెలు వేసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళనే డిమాలిష్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరి ఇప్పుడు ఏదైతే ట్యాంక్ బండ్ మీద ఉన్న ఈ థ్రిల్ సిటీ కానీ లేదా జలవిహార్ లాంటివన్నీ కూడా కూలిస్తారంటూ కూడా వార్తలు రావడం జరుగుతుంది. ఇందులో ఖచ్చితంగా అంటే ఒక సమీక్ష అయితే నిర్వహించారు. ట్యాంక్ బండ్ మీద అక్రమ కట్టడాలకు సంబంధించి కంప్లీట్గా ఇదివరకు ఎంత ఉండేది ఈ లేక్ అనేది ఇప్పుడు అక్రమంగా ఎక్కడెక్కడైతే కట్టడాలు జరిగినాయో అవన్నీ కూడా డిమాలిష్ చేయబోతున్నట్టుగా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మరి ఇంకెన్ని రోజుల్లో దీని మీద యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది కూడా సవాలుగా ఉంది హైడ్రాకి అయితే. దీని మీద కూడా పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా దీని మీద మాట్లాడిన పరిస్థితి అయితే చూసాం మనం గతంలో కూడా కొన్ని ప్రెస్ మీట్లలో. ప్రతిపక్ష నాయకులు కూడా కొంతమంది దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు, ట్యాంక్ బండ్ మీద కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి కదా, మరి దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే చూసాం. మరి ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకోబోతుందా, మరి సమీక్షలో ఎలాంటి వివరాలు బయటకు వస్తాయి, మరి వీళ్ళందరికీ నోటీసులు ఇస్తారా? ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో మినిస్టర్ కూడా చేసిన పరిస్థితి. మరి అప్పుడు గత 10 ఏళ్ళ నుంచి కూడా ఈ థ్రిల్ సిటీకి సంబంధించి వ్యాపార లావాదేవీలు ఇక్కడ నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఇక్కడ థ్రిల్ సిటీకి సంబంధించి వ్యాపార లావాదేవీలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇది వాళ్ళ కొడుకు పేరు మీద, సాయి కిరణ్ అనే వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి యాక్షన్ తీసుకుంటుందా, మరి తీసుకుంటే మరి వీళ్ళకి నోటీసులు ఇస్తారా, లేదంటే నోటీస్ పీరియడ్ లేకుండానే డైరెక్ట్ డిమాలిష్ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన విషయాలు. మరి దీనికి సంబంధించి నోటీసులు ఇస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే గతం నుంచి చూస్తున్నాము పేదలకో లెక్క ఉంది,
పెద్దోళ్ళకి ఒక లెక్క అన్నట్టుగా పెద్దోళ్ళకైతే 30 రోజులు, నెల రోజులు, 40 రోజులు గడువిస్తున్నారు. మరి అదే పేదల విషయానికి వస్తే డైరెక్ట్ వెళ్ళి డిమాలిష్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. మరి వీటికి నోటీసులు, ముందస్తు నోటీసులు ఇస్తారా? ఇచ్చిన తర్వాత కూలుస్తారా? లేదంటే మరి ఏంటి అనేది అంశాలు అయితే తెలియాల్సి ఉంది. మరి కంప్లీట్‌గా అధికారిక ప్రకటన వచ్చేదాకా కూడా మనం కూడా దీని మీద ఎలాంటి వివరణ ఇవ్వలేము కాబట్టి అధికారిక ప్రకటన అయితే రాబోతుంది త్వరలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదైతే డిమాలిష్ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి సంబంధించి దీనికి సంబంధించి మెయిన్లీ ఈ హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీని మీద హర్షం ఏదైతే మాట్లాడడం జరిగింది. దీని మీద ఒక ప్రెస్ మీట్లో కూడా హైడ్రాకి సవాళ్ళు విసిరిన పరిస్థితి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ చుట్టూరు కూడా ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో ట్యాంక్ బండ్ చుట్టూరు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కొన్ని కట్టడాలు, అక్రమ కట్టడాలు చేశారు ఇక్కడ. దీనికి సంబంధించి ప్రసాద్ ఐమాక్స్ కావచ్చు, ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్రమ కట్టడాలే కదా. మరి వాటి పరిస్థితి ఏంది అన్నట్టు కూడా ఒక సవాల్ విసిరినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా హుస్సేన్ సాగర్ లేక్ దానికి సంబంధించి వస్తుంది. సో దీనికి సంబంధించి అయితే అక్కడ థ్రిల్ సిటీ తలసాని కొడుకుది థ్రిల్ సిటీ అక్కడ ఉంది. దానికి సంబంధించి జలవిహార్ కానీ తర్వాత కొన్ని ఈట్ స్ట్రీట్లు కానీ ఇవంతా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి అధికారులు కూడా సమీక్ష నిర్వహించారని తెలుస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అధికారులతో ఏదైతే హెచ్ఎండి అధికారులు అలాగే జిహెచ్ఎంసీ అధికారులతో కూడా ఆయన సమీక్ష నిర్వహించి దీని మీద ఒక క్లియర్ కట్ ఇది ఏదైతే నివేదిక కావాలని చెప్పేసి నివేదిక తయారు చేయమని చెప్పి ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో త్వరలో ఈ మూసీ నదికి ఏదైతే హుస్సేన్ సాగర్ నదికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా గుర్తించి ఇవన్నీ కూడా కూలుస్తారన్న వార్త అయితే బలంగా వినపడుతున్న పరిస్థితి. దీని మీద కూడా కంప్లీట్ సమీక్షలో ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు జరిగినాయి, ప్రధానంగా ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నివేదిక రూపంలో వాళ్ళకి అందించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ టార్గెట్ అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో బఫర్ జోన్లో కానీ లేదంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో వీటన్నిటిని కూడా కూల్చేయనున్నది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వినపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. కానీ నిన్న కూడా దీని మీద ఒక సమీక్ష హైడ్రా కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. మరి నెక్స్ట్ టార్గెట్ అయితే హుస్సేన్ సాగర్ లేక్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ మరి ఎన్ని రోజులు అంటే దీనికి ముందస్తు నోటీసులు ఇస్తారా? ఇక్కడ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వీటి అన్నిటికీ కూడా ముందస్తు నోటీసులు ఇస్తారా లేదంటే డైరెక్ట్ డిమాలిష్ చేస్తారా? ఎందుకంటే కొన్ని చోట్ల డైరెక్ట్ డిమాలిష్ చేస్తున్నారు, కొన్ని చోట్ల నోటీసులు ఇస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కొంతమంది పెద్దవాళ్ళకి కూడా నెల రోజులు 40 రోజులు టైం ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం. మొన్న కూడా ఏదైతే జైబేరీకి సంబంధించి మురళీమోహన్కి సంబంధించి జైబేరీకి సంబంధించి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు దీని మీద. నేను 15 రోజులు ఇది రిమూవ్ చేస్తానని చెప్పేసి. కానీ అలాంటి వాళ్ళకి ముందస్తు నోటీసులు ఇస్తున్న హైడ్రా సంస్థ కొంతమంది పేదలు, నిరుపేదలకు సంబంధించి కానీ బస్తీకి సంబంధించి కానీ కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తుందని కూడా ఒక టాక్ ఉంది. మరి వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ కూల్చడం కానీ లేదంటే నోటీస్ స్పీడ్ అవ్వగానే కూడా కూల్చివేస్తున్న పరిస్థితి. కొంతమంది పెద్దవాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ కోర్టుకి వెళ్ళే టైం ఇస్తున్నారు. ప్లస్ ఆ కోర్టుకి వెళ్ళి పిటిషన్ తెచ్చుకుని దాని మీద ఒక స్టే తెచ్చుకునే దాకా కూడా అధికారులు టైం ఇస్తున్న పరిస్థితి. మరి పేదవాళ్ళకి ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు పేదవాళ్ళ పట్ల అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొన్న కూడా సున్నం చెరువుకి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుంటే అక్కడున్న షెడ్లు కానీ లేదా టీ షాపులతో సహా మొత్తం కూడా డిమాలిష్ చేసిన పరిస్థితి. ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన ప్రతి వాటిని కూడా డిమాలిష్ చేసిన పరిస్థితి. మరి అక్కడే కొన్ని విల్లాలు కూడా ఉన్నాయి, ప్రధాన విల్లాలు కూడా అక్కడే ఉన్నాయి. మరి ఆ విల్లాల జోరికి కనీసం టచ్ చేయని పరిస్థితి కూడా మనం చూసాం అక్కడ. మరి అట్లనే కొంత పేదవాళ్ళని డిమాలిష్ చేసి మేము ఏదో ఇక్కడ చెరువులను కాపాడుతున్నాం అన్నట్టు కాకుండా పెద్ద వాటిని కూడా కాపాడాలని కూడా కొంతమంది అటు పబ్లిక్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చాలామంది పెద్దవాళ్ళ కట్టడాలు, అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటి మీద బిజినెస్లు చేస్తున్నారని. ప్రధానంగా ఇదే హుస్సేన్ సాగర్ విషయానికి వస్తే ఇక్కడ థ్రిల్ సిటీకి సంబంధించి గత 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. అలాగే జలవిహార్కి సంబంధించి గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ జరుగుతూ ఉంది. మరి అప్పటి నుంచి కూడా దీని గురించి మాట్లాడిన అధికారులు కానీ ఎవరైతే కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక దీన్ని వెలుగులోకి తీసుకొస్తున్న పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఒక సవాలు విసురుతున్న పరిస్థితి హైడ్రాకి. మరి ఇవి కూల్చే దమ్ముందా అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి వీటి సంగతి త్వరలోనే ఒక నివేదిక అయితే ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలుస్తుంది అధికారులు. మరి దీని మీద త్వరలోనే యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం వెనకాల చూసుకోవచ్చు ప్రసాద్ ఐమాక్స్కి
సంబంధించి ఇందులో ఏంటంటే ప్రధానంగా సినిమాలు ఏదైతే ఇప్పుడు ఒకప్పుడు ఇది ప్రసాద్ ఐమాక్స్ అంటే ఒక పెద్ద పేరు. మరి దీనికి సంబంధించి ఇది కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉందని చెప్పి అటు ప్రతిపక్ష నాయకులు చాలామంది దీని మీద కూడా విమర్శలు చేసిన పరిస్థితి. మరి ఇప్పుడైతే దీని మీద మొత్తం కూడా క్లియర్గా సమీక్ష అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి మొత్తం కూడా క్లియర్ కట్ ఒక నివేదిక అయితే ఇమ్మని చెప్పేసి హైడ్రా అధికారులు కోరినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి హెచ్ఎండిఏ అలాగే ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దీని మీద కరెక్ట్ అనాలిసిస్ ఇచ్చి ఖచ్చితంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఇవన్నీ కూడా కూల్చేస్తామంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకోవచ్చు అదంతా కూడా ట్యాంక్ బండ్ సంబంధించి ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో హుస్సేన్ సాగర్ను ఆనుకునే ఇవన్నీ కూడా ఈ కట్టడాలన్నీ కూడా ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీని మీద కూడా పలువురు ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పటికీ రియాక్ట్ అయిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ముందస్తు నోటీసులు ఇస్తారా లేదంటే డైరెక్ట్ బుల్డోజర్లు వచ్చి కూలుస్తాయి అనేది కూడా అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, కొంతమందికి డైరెక్ట్ కూల్చేస్తున్నారు. కాబట్టి మరి వీటి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది కూడా ప్రతి ఒక్కరిలో కూడా మెదులుతున్న ఒక ప్రశ్న. మరి దీనికి సంబంధించి హైడ్రా ఎలా రియాక్ట్ అవుతుంది, త్వరలోనే కూల్చబోతున్నాం అంటూ కూడా జరుగుతుంది. అది ఈ వారంలో జరుగుతుందా అనేది ఒక పెద్ద చర్చనీయాంశం. మరి దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.